రాత్రి అయితే సాలబ్బా ఏ ఇంట్లో చూడు 4లు 6లు వికెట్లు అవుట్లు లొల్లి లొల్లి. ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఆఖరికి వచ్చినాయి కదా, అభిమానులంతా టీవీలకెళ్ళి తలకాయ తిప్పుతలేరు. మరి పంజాబ్ వాళ్ళ మీద పంజాయి శ్రీ, బెంగళూరు వాళ్ళు అయితే ఫైనల్ పోయినరు. ఇక గుజరాత్ బొంబాయికి వెళ్ళి ఇంకోటి వస్తుంది 3 తారీఖు నాడు ఫైనల్. దానికి జరంత టైం ఉంది కానీ ఇప్పుడైతే ఈ ఫైనల్ ముచ్చట ఇనుండ్రి జరా. దునియా అందగత్త ఎవలో ఎరకయ్యేది రేపే. హైదరాబాద్ ఐటెక్స్ లో పొద్దుముఖంగా ఫైనల్ పోటీ. 108 దేశాలకెళ్ళి 108 మంది వస్తే 40 మంది క్వార్టర్ ఫైనల్ కు వచ్చిండ్రు. మన దేశంకెళ్ళి నందిని గుప్తా కూడా ఉన్నది. ర్యాంప్ వాకులు, జడ్జీల క్వశ్చన్లు, ఇలా ఆన్సర్లను బట్టి 40 మంది మీదకెళ్ళి 5గురిని సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ అందకెళ్ళి ఇద్దరిని, ఇద్దరిట్లా ఎవరికో ఒకరికి అందాల కిరీటం వస్తుంది. కొంతమంది జడ్జెస్ ఉంటారు అండ్ ఫైనల్లో ఎవరో వెళ్ళారు. జడ్జెస్ మొత్తం వాళ్ళ పర్సనాలిటీని గమనించి కొన్ని క్వశ్చన్స్ అడిగి దాంట్లో ఎవరికి మిస్ వరల్డ్ కిరీటం దక్కే హక్కు ఉందో, అర్హత ఉందో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ రేపు లైవ్ ఆడియన్స్ సమక్షంలో జరుగుతుంది. పోటీలు చూస్తానికి పెద్ద పెద్ద లీడర్లు, యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు చాలా మందే వస్తురట. ఇంగ్లీష్ యాక్టర్లు ఆటలు పాటలు తీరు ప్రోగ్రాములు కూడా ఉంటాయి. కరోనా టైంలో మంచిగా ఆసరైనందుకు యాక్టర్ సోన్ సూద్ కు స్పెషల్ అవార్డు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు. ఇక మిస్ వరల్డ్ కిరీటం విలువ 8.5 కోట్లు. అది వస్తే దునియా అంతా ఫేమస్ అవుతారు. సినిమాలలో ఆపాలు వస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటాయి. ఏడుకోయినా ఎర్ర గొంగల మీద ఎల్కని చెప్తారు. జిందాగి బిందాస్ ఉంటది. వెనకట బ్రిటన్ లో సురువయి ఇప్పటికి 71 మాటలకి పోటీలు జరిగితే ఎక్కువ కిరీటాలు గెలిచిన దేశం మనదే. రీటా ఫారియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మనూషి చిల్లర్ 6 నెత్తిలకు వచ్చింది అందాల కిరీటము. ఒకళ్ళిద్దరు తప్పితే అందరు సినిమాలకు వచ్చిన వాళ్ళే. వెనిజులా దేశం కింద 6 సార్లు గెలుచుకొని మనతోటి సమానంగా ఉంది. ఇంత పెద్ద పోటీలు ఇండియాలో జరుగుడు ఇది రెండో పారి. నిరుడు బొంబాయిలా, ఇప్పుడు హైదరాబాద్ లా. Oh, I love the hospitality and the culture. It's amazing, and all the sightseeing we have done so far and the incredible buildings. I really love it. రేపటి ఫైనల్లో ఎవరు గెలుస్తారో గానీ ఈ పోటీలతోటి తెలంగాణలో ఉన్న గుళ్ళు, గోపురాలు, టూరిస్టు జాగాలు ప్రతి ఒక్కటి దునియా మొత్తానికైతే ఎరుకైనట్టే.